వెనక బెంచ్లు నేను కూడా నచ్చినప్పుడు ఇలాగనే టీచర్లు ఏమో అడుగుతారేమని చెప్పేసి వెనక దాక్కొని కూర్చొని ఉన్నటువంటి దినాల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత దేవుడా నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి అట్లా ముందుకు వచ్చిన అనుభవం లేనటువంటి నన్ను దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకుల ముందు నిలబడడానికి కదా, ప్రభు వాక్యమును ధైర్యంగా ప్రకటించడానికి, అనేకుల ఎదుట సాక్షిగా జీవించడానికి ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత డిసైడ్ చేసుకున్నాను ఎప్పుడు వెనక ముందే కూర్చోవాలని. ఆమేన్, హల్లెలూయా కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనందరము ప్రజల్ని నడిపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. గాడ్ హ్యాస్ కాల్డ్ us to lead the people. ఆమేన్, అవునా కదండి? మరి ఎందుకు మీరు నడిపిస్తారు నాకు అనిపిస్తలేదు కదా. నేను ఉట్టిగా అంటున్నానండి, మీరు ఎవరు బాధపడకండి, జస్ట్ అంటున్నాను. ఇప్పుడు నడిపించే వాళ్ళు ఎట్లుండాలంటే కదా, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు వెనక బెంచ్లో కాకుండా వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలా, ముందు. నేను కొంతమందిని ముందుకెళ్ళి కూర్చుంటే వెనకపోయి కూర్చుంటున్నారు కొంతమంది. హల్లెలూయా కదా. ఈరోజు చిన్న సహవాసం కొరకు ఒక 10 మందిని మాత్రం నేను ఆహ్వానించాను. వచ్చిన మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయ్యా మీరు కూడా ముందు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? అయ్యా ముందుకు రండి పర్లేదు ప్లీజ్. ఇలా తెప్పించి కూర్చోండి, ముందు కూర్చోండి. హల్లెలూయా. మీరు కూడా కూర్చో, ముందుకు రండి. ఈ లైన్లో కూర్చోండి. పాస్టర్ గారు మీరు ఆ లైన్లో కూర్చోరామ్మా. ఇద్దరు కలిసి కూర్చోండి, ఇద్దరు కలిసి కూర్చోండి. యా, దట్స్ రైట్. సో అలాగూ కదా మనము నడిపించే వాళ్ళగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన మాట చెప్పండి, పక్కన వైపు తిరిగి చెప్పండి, నిన్ను నన్ను దేవుడు ప్రజలు నడిపించడానికి పిలిచాడని చెప్పండి. ఆమేన్, ఆమేన్. స్వరాలు వినపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు దైవ సేవకులు ఎట్లుంటే సౌండ్ చాలా హైలో ఉండాలి, అట్లయితే మనం నడిపించగలం నలుగురిని. ఆమేన్. మనమే సపోర్ట్ లేకుండా మన సంఘం కూడా సపోర్ట్ లేకుండా ఉంటుంది. హల్లెలూయా. సో గాడ్ హస్ కాల్డ్ us to lead people and to worship him, to praise him and to shout joy for the Lord. Amen, hallelujah. That is the purpose God has called us. Amen. సో అనేకులు నడిపించడానికి, ఆయనకి దిగం చేయడానికి కదా, ఆరాధన చేయడానికి, మాదిరికరంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక పిలుపు, ఇది దేవుడు కదా. దేవుడి సేవకులుగా ఉండడం మామూలు విషయం కాదు కదా, మామూలు విషయం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దైవ సేవకులకు ఇస్తాను. ఒకసారి ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, జిల్లా పరిషత్లో ఒకసారి పనిచేస్తాడు. ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన ఒకసారి నన్ను కలిసి, ఆయన ప్రభు నమ్ముకుని ఆయన కాదు, నాతో షేక్ హ్యాండ్ ఇచ్చి నాతో మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, నేను అన్నాను సార్ చాలా బిజీగా ఉన్నారు మీరు అని అన్నాను. ఆయన అంటున్నాడు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్, నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నాను. ఏమంటున్నాడు? బికాజ్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐఎమ్ వెరీ బిజీ కదా. నేను చెప్పాను ఆయన వెంటనే సింపుల్గా చెప్పాను, యు ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్, ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. చప్పట్లు కొడతాను అనుకున్నాను దైవసేవకుడు. హల్లెలూయా. Of course you are a servant of a simple government. I am a servant of Almighty God. Amen. Hallelujah. నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు కానీ నేను సమస్తమును ఏలే దేవుని సేవకుని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక ఆఫీస్కి తెలుసు నువ్వు ఎవరు. People may know you only in your office. Hallelujah. But people know me all over the nations. Amen. So many country people, they know me, who I am. Hallelujah. I can go to any country, I can preach Jesus. Hallelujah. But you are a government employee, you can only work in your office. Amen. No only నీ ఆఫీసులో పని చేయడానికి మనకు వస్తావు నువ్వు. Hallelujah. Then he didn't talk anything. He got surprised. He got shocked. ఏం మాట్లాడలేదు. తర్వాత ప్రేమతో చెప్పాను, అది దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అది ఉదయకాలం.
Amen. Hallelujah. God has given us the privilege to be His servant. Amen. Wow, what a privilege it is. దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడా మరి మన మధ్యలో ఎవాంజలిస్ట్ జే గారు ఉండడం చాలా సంతోషం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ప్రివిలేజ్ టు హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, an evangelist Jay from USA. And yesterday evening we had a church meeting here. We had a wonderful time, and everybody testified. They felt amazing God's presence. Man of God, they testified. They enjoyed tangible presence of God while you were sharing the word. While you were sharing the word of God. నిన్న రాత్రి వాక్యము పంచుకుంటున్నప్పుడు నిజమైన దేవుని సన్నిధి ఇక్కడ మేమందరం కూడా అనుభవించాం. ఆయనకి ఎంత ప్యాషన్ అంటే ఏం పట్టించుకోడు. ఆయనకేం బట్టి తిని మంచి ఇంట్లో కూర్చోవచ్చు, వాళ్ళకేం చాలా ఉంటుంది. దేశాలు దాటి వచ్చాడు, ఎన్నో దేశాలు తిరుగుతూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ. ఆయన ఎట్లంటే దీని రాత్రి దర్శకులు తమ్ముడు డేవిడ్ గారు మేము చాలాసేపు సంతోషపడ్డాము, నవ్వుకున్నాం ఆయన గురించి. ఎక్కడికైనా పోని చేతులు ఎత్తి అందరిని పలకరించి సువార్త చెప్పేస్తారు అంతే. అది రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టేషన్ కాదు, అది హోటల్ కాదు, ఎక్కడైనా కూడా నువ్వేమన్నా అనుకో, నా పని నేను చేసుకుంటూ పోతాను. ఆమెన్. దట్ ఈస్ ద ప్యాషన్ హీ హ్యాస్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ ఇన్స్పైర్డ్ బై హిస్ స్పిరిట్, by the amazing spirit he has to share the word of God. He's traveling around the nations and preaching about Christ and His love and sharing the word of God. And not only that, he is a healing evangelist. దేవుడు ఆయన్ని గొప్ప వరమించాడు. నిన్న సాయంత్రం కూడా ఇక్కడ చాలా సాక్ష్యాలు, అనేక మంది స్వస్థలు పొందారు. చెవిటి వాళ్ళు వింటున్నారు, గుడి వాళ్ళు చూడగలుగుతున్నారు, గడ్డలు కరిగిపోతున్నాయి. Mighty miracles, so many healings been taking place, and even Pastor David's place also they conducted some programs, and they have seen many testimonies. చాలా సాక్ష్యాలు కూడా రావడం జరిగింది. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశను తీసుకొని విశ్వాసంతో దేవుడు ఆయనకి ఇచ్చిన వరమును వాడుకుంటూ అనేక దేశాలు తిరిగి దేవుని పని చేస్తున్నాడు. ఆమేన్. Hallelujah. So we are happy to have such a wonderful man of God among us this morning, and I am so thankful to God for all the pastors who joined today. And now it's the time for Evangelist Jay. Please come forward, and he is going to share some word this morning. And please come, and he will translate. He will introduce some more time, and you can translate. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. All right, hallelujah. Praise the Lord. Thank you, Lord. Hallelujah. Okay, I'm just going to say a prayer for everybody right now. మనమందరూ తలవంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేద్దాము. Lord, I pray that you would bless all the pastors right now in the name of Jesus. ప్రభువా, ఈ సేవకులను బట్టి నేను ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. I pray that you would touch their lives, Lord. వాళ్ళ జీవితాలను మీరు తాకండి ప్రభువా. I thank you, Lord, for doing a work in their hearts in the name of Jesus. వాళ్ళ జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి గొప్ప విధమైన పనులను బట్టి, కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. I thank you for meeting every need in the name of Jesus. వాళ్ళ అవసరతలను మీరు తీస్తున్నందుకు మీకు వందనాలు స్వామి. I thank you for blessing every person right now in the name of Jesus. వ్యక్తిగతంగా ప్రతి సేవకులను మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. We thank you, Lord, you're a good God. అయ్యా, మీ యొక్క గొప్ప పనులను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. In the name of Jesus I pray, amen. యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పిస్తున్నాను తండ్రి. Amen. Thank you, Lord Jesus. And if you go to Acts 1 verse 8, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, but you will receive power when the Holy Spirit has come upon you, and you will be my witnesses in Jerusalem and all Judea and Samaria and to the ends of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను
భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. Amen. So God wants us to be witnesses to the ends of the earth. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఒక సాక్షిగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. The Bible says this in Acts chapter 2 verse 1. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో వచనంలో మనం చూసినట్లయితే It says when the day of Pentecost had arrived, they were all together in one place. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఆయనను ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. Suddenly a sound like that of a violent rushing wind came from heaven. 2వ వాక్యంలో మనం చూసినట్లయితే అప్పుడు వేగముగా వీరు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా మనము అకస్మాత్తుగా వారు కూడి ఉన్నట్టు ఇళ్ళల్లో నిండెను. And it filled the whole house where they were staying. వాళ్ళు కూడిన ఆ యొక్క గృహములో అకస్మాత్తుగా ఒక పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. And verse 4 says, then they were all filled with the Holy Spirit and began to speak in different languages as the Spirit. 4వ వచనంలో చూసినట్లయితే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Gave them ability for speech. As the Spirit gave them మాట్లాడడానికి ability. శక్తి, వాక్కు శక్తిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. Amen. So the Bible says that they were filled with the Holy Spirit. బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా చెప్తుంది, వాళ్ళు భాషలు మాత్రమే కాదు, వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. The fire of the Holy Spirit came upon them, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదికి వచ్చింది. and the Lord touched them, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాకాడు. and they were never the same. వాళ్ళు వచ్చిన వారు మాత్రమే ఆ రీతిగానే కాకుండా And the Holy Spirit is coming upon your life పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు so that you will never be the same. మనము ముందున్నట్టు మనం ఉండము, కానీ The Lord wants to touch your life in a big way. మనము ముందున్నట్టు ఉండము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకినప్పుడు మనము రూపాంతరం చెంది మన జీవితంలో అనేక కార్యములు చేస్తూ ఉంటాం. The Lord wants to touch your life in a special way. మన జీవితాన్ని దేవుడు ఒక తాకి ఒక అద్భుతమైన దారిలో మనం నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. I thank you, Lord, for the fire of the Holy Spirit right now. ఈ సమయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో ఆవరిస్తున్నది. I thank you for meeting every single need, Lord, in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మీ అవసరాలను దేవుడు తీరుస్తూ వస్తున్నాడు. I thank you for doing a mighty work on the inside of everybody. మీలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తి అనేక కార్యములు చేస్తున్నాడని దేవుని స్తుతిస్తున్నాను. Go to John chapter 2 verse 10. యోహాను సువార్తలో The Bible says his disciples believed in him. John chapter 2 verse 10. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూసినట్లయితే చదువుదాం ఎవరైనా. When Jesus turned water into wine, his disciples believed in him, the Bible says. 2:10 వరకు చదువుదాం. Then John chapter 2 verse 23. It says that many believed. Hallelujah. Many believed. God is good. ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనములు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. So when the Holy Spirit comes upon you and does miracles, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శక్తితో నింపుతూ ఉంటాడు. then you will believe on the Lord Jesus Christ. మనము ఆ దేవుణ్ణి విశ్వసించినట్లయితే ఆయన యొక్క గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉంటాం. His disciples had left everything to follow him. మనం పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రయాణిస్తున్న రోజుల్లో ఆ యొక్క సేవకులు వాళ్ళందరూ వాళ్ళ సొంత పనులను వదిలిపెట్టి ప్రభువును వెంబడించినట్టు మనం చూస్తున్నాం. But they did not yet believe in him. కానీ అతనిలో ఉన్న ప్రతి దానిని వాళ్ళు విశ్వసించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చారు. Until they saw Jesus do these miracles. అప్పుడు వాళ్ళు ఏదైతే చూశారో అప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ప్రభువు యేసు క్రీస్తు చేస్తున్న అద్భుతములు. We can go to church but not really believe. మనము సంఘాలకు వెళుతూ ఉంటాం కానీ ప్రభువును అంగీకరించిన వారుగా ఉంటుంటాం.
John 4, verse 39, it says, many of the Samaritans believed. అనేక సమరయులు దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. And then verse 41 in the same chapter says, for we ourselves have heard and know that this is truly the Savior of the world. ఆయనను మాటలు వాళ్ళు విందురు కనుక, ఆయన మాటలు వాళ్ళు విందురు కనుక అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడు అని నమ్ముచున్నామని. The Christ. ప్రభువు యేసుక్రీస్తు. So Peter, even as he was mending his nets, పేతురును చూసినట్లయితే తనకు తాను తన వంతుకు తాను స్వార్థంగా జీవిస్తూ వస్తూ ఉన్న రోజుల్లో Jesus came to him and said, come follow me. పేతురును అంటున్నాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను జనములను పట్టు మనుషునిగా చేస్తానని పేతురుతో అంటున్నాడు. And I'll make you a fisher of men. నేను నిన్ను జనములను పట్టువాడిగా చేస్తాను, నన్ను వెంబడించు. Jesus was saying that he's not exactly going to change Peter's occupation. పేతురు జీవితంలో మనం ఆలోచించినట్లయితే అనేక సార్లు ఓడిపోయి, అనేక సార్లు వ్యసనము చెంది కృంగిపోతున్న సమయాల్లో దేవుడు దర్శించి పేతుర్ని, నన్ను వెంబడించు, నేను నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాను, నిన్ను మనుషులుగా పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. But he's going to change the type of fish that Peter caught. ఆయన తన జీవితాన్ని మార్చేశాడు. పేతురు జీవితాన్ని మార్చి ఒక ప్రత్యేకమైన వాణిగా చేశాడు. So when Peter caught all those fish, కానీ పేతురు చేపలు పడుతున్న సమయంలో అనేక సార్లు చేపలను పట్టాలని లేకపోతే తన వంతు తన ప్రయత్నం చేశాడు, కానీ it almost soaked his boat. ప్రతి చేపలు కూడా ఆయన పట్టి ఒక ఉన్నతమైన వాళ్ళ కుటుంబాన్ని పోషించాలని ఎన్నో ప్రయత్నాలు కూడా ప్రయత్నించాడు, కానీ ఓడిపోవడం మనం చూస్తున్నాం. So that tells me he wants to give us an awesome harvest of souls. Amen. ఎప్పుడైతే ప్రభువుకు తన జీవితాన్ని అంగీకరించాడో, జీవితాన్ని సమర్పించుకున్నాడో, అప్పుడు తన జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. And I'm going to give this to every single pastor here, okay? ఇక్కడ వచ్చిన ప్రతి సేవకులు కూడా నేను ఈ కార్డుని ఇవ్వబోతున్నాను. దీంట్లో ఎవాంజలిస్ట్ జాక్ నెంబర్ ఉన్నది. And this is just a tool to lead people to Christ in 2 or 3 minutes. ఒక 2-3 నిమిషాల్లో సువార్త చదివి దేవుణ్ణి అంగీకరించే గొప్ప వాక్కులను నేను దీంట్లో పొందుపరిచాను. And there's something that the Lord gave me called Initiative 1910. Initiative 1910. Initiative 1910. Initiative. That means something that some people are going to do. It means an order from God. Marching orders from God. 1910. ఇది అతనికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ. The Bible says this in Acts 19:10. This went on for the next 2 years, so that people throughout the province of Asia, both Jews and Greeks, heard the word of the Lord. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే Acts chapter 19 verse 10. 19వ వచనంలో 10వ వచనం మనం చూసినట్లయితే ఎవరు చదవగలరా? 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ వాక్యము వినిరి. ఆయన వాక్యము వినిరి. So God used Paul to preach the gospel to all of Asia. అపోస్తలుల పౌలుని దేవుడు వాడుకున్నాడు అనేక ప్రాంతాలకి దేవుని సువార్తను ప్రకటించడానికి. And I know that's a lot of people even back then. నేను నమ్ముచున్నాను దేవుడు కూడా ఈ రోజుల్లో అనేక మందిని దేవుడు లేపాలని. Because the Bible says that Jesus preached to 5,000 men, not counting women or children. దేవుడు ఆ రోజుల్లో 5,000 మందికి దేవుని యొక్క మాటలను ప్రకటించడం మనం చూస్తున్నాం. So he could have easily preached to 15,000-20,000 people Jesus. 20,000 మంది 30,000 మందికి ఆయన సులభకరంగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు. So
Could be talking about everybody in Asia back then, could be talking about 100,000, 200,000 people. మనం ఈ రోజుల్లో కూడా 1000 మందికి, 2000 మందికి, 3000 మందికి సులభకరంగా దేవుడి యొక్క మాటలను ప్రకటన చేయగలం. And Paul stayed in one place for over 2 years. పౌలు అంటున్నాడు, నేను 2 సంవత్సరాలు ఒక చోట దేవుడి పరిచర్యలో ఉన్నాను. No evangelist stays in one place for 2 years. నేను 2 సంవత్సరాలు కూడా సువార్తకునిగా నేను దేవుడి పనిలో ఉన్నాను. ఎక్కడ ఉండలేదు. 2 సంవత్సరాలు కూడా నేను సువార్త పనులు ఎక్కడ ఉండలేదు. But the Bible says that handkerchiefs and aprons were brought to the Apostle Paul. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, అపొస్తలుడైన పౌలు పరిచర్యలో అనేక చోట్ల ఆయన వాడబడినట్టు, విశేషమైన అద్భుతాలు సూచక్రియలు జరిగినట్టు. So that from his body those were brought to the sick and demon spirits would leave people and people were healed. అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు అనేక దయ్యములు, అనేక రోగాలు ఆయన ప్రార్థన చేసినప్పుడు పోయిందని మనం చూస్తున్నాం. I like what Leonard Ravenhill said. He said, you don't have to advertise a fire. You don't have to advertise a fire. మీకు అగ్ని లాంటి ఒక పెద్ద ఆర్భాటానికి అవసరం ఏం లేదు. So you just keep a little bit. Okay. The sound is coming to me. Okay. I'm not hearing. So the goal is to establish a 100-mile radius of small supportive church networks around an existing church within prisons and schools. ఆయన పరిచర్య ఎట్లా ఉన్నదంటే చెరసాలలోను అనేక ప్రాంతాలు వెళ్ళి విడిపించబడిన వారి మధ్యలో ఆయన సువార్తను ప్రకటన చేశాడు. We want to increase physical locations of larger churches within that radius. ఆయన ఆ రోజుల్లోనే అనేక మందిని రీచ్ అయినాడు. ఆయన అనుకున్నట్టు చాలా మందిని దేవుడి దగ్గరికి నడిపించుకుంటూ వచ్చాడు. We have seen churches double in size, so we have to trust to increase the membership of the larger churches. ఆయన అనేక సంఘాలని కట్టడానికిను ఆ సంఘాలను బలపరచడానికిను ఆయన ముందున్న వ్యక్తిగా పరిచర్య వాడబడుతూ వచ్చినాడు. And the supporting churches through evangelism and discipleship. అనేక సేవకులని కట్టడానికి, అనేక మందిని సువార్త పనిలో పురికొల్పడానికి ఆయన వాడుతున్న ఒక వ్యక్తిగా సాధనంగా మనం చూస్తూ వస్తున్నాం. Another church we preached at had 700 first-time visitors within 4 months of our crusade. Another church we preached in had 700 first-time visitors within 1 month of our crusade. We're going to give supportive churches awareness of the existing church. We're going to give supportive churches awareness of the existing church. ఉన్నటువంటి సంఘాలకి వీళ్ళు వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి సహాయం చేసే పరిచయం, వాళ్ళకి ప్రోత్సాహపరిచే. నేను అందుకే చెప్పాను. Okay. Take this one. I don't want to. Okay. Hello? Okay. Yeah. Disciple inmates in prison attend existing church when they leave. ఈ రోజుల్లో కూడా మేము అనేక సంఘాలకు వెళ్ళి అనేక చోట్ల దేవుని సేవకుల్ని సంఘాలను బలపరుచుకుంటూ వస్తున్నాం. Create a student-led organization within a school that can call a parent-teacher conference for the purpose of evangelizing the parents. మేము సౌత్ ఆఫ్రికా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టీచర్స్తో కాన్ఫరెన్స్ చేయడం, వాళ్ళని సహాయం తీసుకొని స్కూల్లోకి వెళ్ళి అనేకులని దేవుని వైపు నడిపించడం మేము చేస్తూ వస్తున్నాం. And we can invite those parents to the existing church. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని మేము ఇన్వైట్ చేస్తూ ఉంటాం, ఆహ్వానిస్తుంటాం, వాళ్ళకి ఏ రీతిగా ఇవాంజలిజం చేయాలని. Raise up teenage student pastors within the school organizations that can request time on Sunday mornings. ప్రతి ఆదివారం రోజు కూడా ఉదయం వాళ్ళని ఆహ్వానిస్తుంటాం, వాళ్ళకి తరబుది ఇవ్వడానికి ఏ రీతిగా సువార్త అవలీలుగా మనం చేయగలమని చెప్పి తరబుది ఇస్తూ ఉంటాం. To do a full church service and invite people from outside. అనేక దూర ప్రాంతాల్లో దేవుని యొక్క సంఘ నిర్మాణం కొరకు మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. We went to 10 different schools in Uganda in 10 days. మేము ఉగాండా అనే దేశంలో
10 ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను చర్చి నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాం. And we planted 6 churches within 10 days. 6 రోజుల్లోనే 10 సంఘాలను కట్టడానికి దేవుడు కృప చూపించాడు. చర్చిలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. Amen. Thank you, Lord. Thank you, Lord Jesus. One of the churches is meeting 7 days a week, twice a day. ఒక చర్చిలో ప్రతిరోజు 7 సార్లు ఆరాధన జరుగుతూ వస్తూ ఉంటుంది. Once another traditional church is established 100 miles from the original church, draw another 100-mile radius around that church. దాని కింద భాగంలో ఉన్న ప్రతి సంఘాలు కూడా ఆ యొక్క చర్చికి సంబంధించిన కింద ఉన్న సంఘాలు కూడా ఆ మెయిన్ సంఘంలో ఉన్న ఆ చర్చిలో కూడి దేవుని ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. Train up everyone in the churches to do evangelism one-on-one. ప్రతి ఒక్కరు కూడా ఆ చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచర్యలో ఏ రీతిగానో ఒక రీతిగా ప్రతిరోజు వాడబడుతున్నట్టు మేము చూసాం. During a minimum 1 day a week meeting. ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా ప్రార్థనలు జరుగుతూ అనేకులకి ప్రార్థన చేయడం మేము కళ్ళారా చూసాం. And report stats and new churches to the original church. దాని కింద ఒక కొత్త సంఘాలు కట్టబడడానికి దేవుడు కృప చూపించాడు. Raise up inmates within the prisons to serve as pastors. అనేక సంఘాల్లో సేవకుల్ని ఒక ఉద్యమంలో నడపడానికి దేవుడు కృప చూపించాడు. The original church that planted the churches can help the pastors in the schools and the prisons. ఆ యొక్క సంఘ కాపరి స్కూల్లో ఉన్న చిన్న చిన్న విద్యార్థులకు యవనస్తులకి దేవుని వాక్యాన్ని నేర్పించి అనేకులని ఇవాంజలిజం చేయడానికి ఆ యొక్క సంఘ కాపరి పంపిస్తూ ఉంటాడు. And we just believe that Jesus heals today, right? Hallelujah. నేను నమ్ముతున్నాను దేవుడు ఈ యొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడబోతున్నాడు. By the stripes of Jesus, you've been healed, made whole. దేవుని యొక్క హస్తము చేత మనము స్వస్థత పరచబడ్డాం. And if you need to accept Christ just in case, మనము దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, say this after me, okay? Say, Dear Lord Jesus. మనమందరూ కూడా సేవకులతో కలిసి చెప్తామా? ప్రభువైన యేసుక్రీస్తు, Come into my heart, be my Lord and Savior. నా హృదయములోకి రా, నన్ను రక్షించు, నాకు రక్షకుడిగా ఉండు. Thank you for dying for me and raising again for నా me. కొరకు మీరు చనిపోయి తిరిగి లేచినందుకు మీకు వందనాలు. And fill me with your Holy Spirit. అయా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. And Lord, I forgive everybody. నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ఉన్నాను. And the last thing I want to do, I want to pray for you. If you're sick in your body, I want you to raise your hand. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు కానీ చేతులు ఎత్తే నేను వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. I'm going to pray for you, okay? Just raise your hand if you're sick in your body. I'm going to pray for you, okay? ఎవరైనా Come to the front, I'm going to pray for you. నేను అనారోగ్యంగా ఉన్నాను అనుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. Okay? I'm just going to say it. Okay, just come to the front, okay? I'm going to pray for you really quick. Just come up here. If you're sick in your body, okay? అనారోగ్యంతో ఉంటే, బలహీనత ఉంటే, నొప్పులు ఉంటే, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ముందుకు రండి, వాళ్ళు ప్రార్థన చేస్తాను. Just push it back over. Okay, just come right here. I'll pray for you. Everybody else will raise your hand. Just come to the front. ముందుకు రండి. ఇంకెవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే What can I ముందుకు pray రండి. for you about? What can I pray for you? దేవుడి ఈయన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ముందుకు రండి దయచేసి. దేని కొరకు? So it's having full heating body and because of the heat suffering. Suffering from pain. Yeah. No, he